హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిదినం మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎమ్మి అయిన టేస్టీ అయిన ఈ చిన్న చేపల కర్రీ ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జారులో చక్కగా వేయించి పెట్టుకున్న ఒక 4 ఎండుమిరపకాయలు వేయించుకొని, ఒక మీడియం సైజు ఆనియన్ కూడా చక్కగా నూనెలో ఫ్రై చేసుకున్నాను. దాంట్లోకి ఒక 4 యాలకులు అయితే తీసేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్స్ అయితే పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్న తర్వాత వచ్చిన ఈ గ్రేవీలోనికి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ టేస్ట్కి రావాలంటే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట అన్నిటినీ. ఆ తర్వాత ఏదైతే ఆ మిశ్రమం ఉందో చేపల పైన వేసుకొని చక్కగా వాటికి మర్దన అనేది చెయ్యాలి. ముక్కకి చక్కగా పట్టేలా ఇలా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ స్పూన్ని వాడుతున్నాను, ఎందుకంటే ఇది కొంచెం కారం కాబట్టి బాబుని ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మరి తను ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నాను. మరి మీరెవరైనా అయితే చేతు కలపండి. మొదటిగా మీరెవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, అదేవిధంగా మెంతులు వేసుకొని నేను వేయించుకుంటున్నాను. చేపల కర్రీలోకి మెంతులు మంచిగా ఉంటాయండి. 2 మీడియం సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని వేయించుతున్నాను. ఎప్పుడైనా సరే మనం కూర టేస్ట్ రావాలి అంటే ఫస్ట్ మనం ఉల్లిపాయల్ని ఏ విధంగా వేయించుకుంటున్నాం దాని మీద ఆధారపడే కూర టేస్ట్ అనేది ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. మీడియం సైజుగా మనం మీడియం కలర్లో వచ్చేటట్లుగా మనం ఆనియన్స్ని కనుక వేయించామనుకోండి, కర్రీ అది వేరే టేస్ట్లో ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేటాక వేయించామనుకోండి, ఆ కర్రీ ఇంకొక టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నేను బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. పసుపు నేను ఆయిల్లోనే వేయించడం వల్ల కూర కలర్ అనేది సూపర్గా ఉంటుందండి, పసుపు వాసన కూడా రాదు. ఈ విధంగా పసుపు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాని అయితే నేను వేస్తున్నాను. ఈ గ్రేవీ రావడానికి, అదే విధంగా కొంచెం టేస్ట్ని కొంచెం బ్యాలెన్స్డ్గా చేయడానికి టమాటాని అయితే వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు వేయాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చక్కగా ఈ టమాటా కూడా నూనెలో కొంచెం మగ్గనిద్దాం. మగ్గనీయడానికి కొంచెం మూత పెట్టేసి చక్కగా మగ్గాలన్నమాట. చేపల కూర చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకున్నా టేస్ట్ అయితే అదర్స్ సూపర్ ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. చేపలు మంచిది బాడీకి. చక్కగా సీ ఫుడ్ అవైలబుల్గా ఉన్నోళ్ళు ప్రతిరోజు చేసుకున్న నష్టమేం లేదండి. ఈ టమాటాలు కూడా చక్కగా నూనెలు అయితే చక్కగా మగ్గేసేయండి. నాకైతే కలర్ అయితే సూపర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత మనం మసాలా ఏదైతే పెట్టుకున్నామో ఆ చేపలన్నీ చక్కగా మెల్లగా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒకదానికి ఒకటి పక్క పక్కన ఇట్లా వేసేసుకుందాము. మీరు ఎప్పుడైనా చేపల కూర చేసేటప్పుడు ఇలాంటి గరిటెని అయితే యూజ్ చేయాలండి. ఇంకా వేరే గరిటెలు యూజ్ చేసినా తిప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మొక్క చెదిరిపోయే అవకాశాలు ఉంటాయి. చేపలు ఫస్ట్ వేసిన తర్వాత మాత్రమే ఇలా తిప్పాలండి. ఆ తర్వాత మనం గంటని యూజ్ చేయరాదు. ఒకదాని పక్కన ఒకటి ఇవి చక్కగా అమర్చాను నేనైతే. ఇవి కూడా కొంచెం నువ్వులను అయితే ఫ్రై అవ్వాలండి. చాలా రకాల చేపలు ఉంటాయి, పెద్ద చేపలు, చిన్న చేపలు. ఇక్కడ మాకు మార్కెట్లో బోల్డ్ అన్ని చేపలండి. ఇటు సైడ్ ప్రతిరోజు కూడా ఏదో విధంగా నాన్ వెజ్ అనేది తీసుకుంటూనే ఉంటారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాక అలవాటు అయిందండి. నాకు చేపలు అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో మా హస్బెండ్, మా పాప కూడా చాలా ఇష్టంగా తింటారండి. దేవుడు ప్రతిదాన్ని కూడా మనకి మంచి ఆహారంగా సిద్ధపాటు చేశాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. ఏ సందర్భంలో చదివినా కూడా చేపలు దేవునికి లోబడి. పేతురు గాలం వేయటానికి వెళ్ళినప్పుడు సీమోను పేతురు, ప్రభువా ఇవి నైట్ అంతా నేను ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా దొరకలేదు అన్నప్పుడు, విశ్వాసంతో నువ్వు అక్కడ వల అయినప్పుడు చేపలన్నీ కూడా దేవుని మాటకి లోబడి ఆ వలలో చిక్కుబడ్డాయి. దేవుని పట్ల మనం కూడా అంతే విశ్వాసం కలిగి ఉండాలని అక్కడ ఒక పాఠం అయితే నేర్చుకోవచ్చు. నిజమేనండి, విశ్వాసం వల్లనే ప్రతిది కూడా సాధ్యమవుతుంది. ఆ తర్వాత నేను గ్రేవీలోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి.
ఆ పైన కొంచెం 2 స్పూన్లు అయితే కారం అయితే వేసేసుకుంటున్నాను. ఈ కారంలో కొంచెం మాకు ఇటు మసాలాలన్నీ యాడ్ అయ్యే ఉంటాయండి కారంలోని మాకు. ఈ కారం కూడా వేసుకొని కొంచెం ఇలా లైట్గా తిప్పేసుకోవాలి. కూర అయితే టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా కంపల్సరిగా ఒకసారి ట్రై చేయండి. మీరు చాలా రకాలుగా వండుకుంటారు కాదనను, కాకపోతే కొంచెం ఈ స్టైల్లో కూడా ఒకసారి వండి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే మెల్లగా వీటిని అయితే ఒకదానిని ఒకటి చక్కగా మళ్ళీ ఒకసారి కదుపుతూ ఉన్నాను. ముక్క అయితే చెదిరిపోవట్లేదు. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గా ఉన్న చేపలు చాలా టేస్ట్ ఉంటాయి ఐసింగ్లో పెట్టిన వాటికన్నా. కొద్దిసేపు అయితే ఇట్లా మూడతో పెట్టేసి కొంతసేపు ఒక 5 సెకండ్స్ అలా మగ్గనిద్దామండి. చూస్తే కొంచెం అయితే చక్కగా ఇవి అయితే మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే నేను వేసుకున్నాను. ఆనియన్ నేను ఇక్కడ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇందులో కొంచెం వేసేసుకుంటున్నానండి. వేసుకుని కొంచెం మూత పెట్టేసి ఆ తర్వాత నేను వేయవలసింది ఇంకొకటి ఉందండి. అదేంటంటే చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ముక్కలకైతే పట్టాలి. పచ్చిమిరకాయలు అయితే ఇక్కడ వేస్తున్నానండి. ఒక విషయం చెప్తున్నా చూడండి. పచ్చిమిరకాయలు కొన్ని చేదు ఉంటాయి. మీరు పచ్చిమిరకాయలని టేస్ట్ చేసి లేదంటే స్మెల్ చూసైనా అవి చేదున్నాయి లేదా చూసేసుకోవాలి. లేదంటే కూర అంతా ఖరాబ్ అయిపోతుంది. ఆ తర్వాత మెల్లగా నేను చక్కగా ఇలా అయితే తిప్పేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం గరిటె పెట్టామంటే అవన్నీ చెదిరిపోతాయి. ఇలా చక్కగా తిప్పేసి దగ్గరగా ఉడికేదాకా కొంచెం మరలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఏదన్నా ఒక కర్రీ హడావుడిగా స్పీడ్గా చేయొచ్చు, కానీ చేపల కూర మాత్రం నిదానంగా ఉడకాలండి. అదెంత చక్కగా నిదానంగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. ఇలా నేను దగ్గర పడి ఉడికిన తర్వాత కొంచెం ఇప్పుడు చింతపండు జ్యూస్ని అయితే లాస్ట్లో యాడ్ చేశాను. ఇలా చేయటం వల్ల మనకి ఉప్పు కారం అనేది మంచిగా తెలుస్తుంది. ముందే చింతపండు యాడ్ చేస్తే ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది. ఉప్పు పట్టిన కాడ నుంచి కారం వేయాలి. కారం వేసిన కాడ నుంచి మళ్ళీ అదొక తేడా కనిపిస్తుంది. కాబట్టి నేను లాస్ట్లో ఇలాగా చింతపండు జ్యూస్ని అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టించి ఉడికించుకుంటున్నాను. చూడండి ఎంత గుమగుమలాడిపోతుందో. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నిజంగా. ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంది, ఉడికేటప్పుడు ఎలా చెప్తున్నా అనుకుంటారేమో. కూర అంతా ఉడికి తిన్న తర్వాతే కదండి మేము ఎడిటింగ్ చేసేది, అందుకే చెప్తున్నాను. చక్కగా ఇదైతే మరలా ఈ విధంగా తిప్పేసుకుంటున్నా. ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కూర రెడీ అయినట్టే. సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీరు కూడా కంపల్సరీగా తయారు చేసుకోవాల్సిందే. 1కి 4 సార్లు చెప్తున్నానంటే చేసుకోవాల్సిందే అని. చూడండి ఎమ్మి టేస్ట్ అయిన కట్ చేపలు ఇవి ఫ్రైకి సూపర్గా ఉంటాయి, కర్రీకి కూడా సూపర్గా ఉంటాయి. ఈ మాత్రం గ్రేవీ ఉండేటట్టుగా అయితే వండుకోవాలండి. వేడి అన్నం కాకుండా కొంచెం చల్లారిన అన్నంలోనికి నేను ఇలా ఒక పరోటా పెట్టుకొని 2 చేప ముక్కలు అలా వేసుకొని చక్కగా తినేస్తానండి. ఎంత ఆకలైనా అస్సలకి 2-3 ముద్దల్లోనే తీరిపోతుంది. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎవరైనా చక్కగా మొదటిగా మా ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.